సో ఎస్, ఐ నో ఛానల్తో రికార్డ్ చేస్తున్నా, బట్ మీకు విషయం తెలుసా, కొన్ని కంపెనీస్ ఉంటాయి ఇండియన్ మార్కెట్ని ఓవర్గా అనలైజ్ చేసి, రిమెంబర్ ద వర్డ్ ఓవర్గా అనలైజ్ చేసి ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి లాంచ్ చేద్దాం అనుకుంటాయి. ఇండియన్ మార్కెట్కి తగ్గట్టుగా అంటే స్మార్ట్ ఫోన్స్ అంటే ఆల్రెడీ చాలా స్మార్ట్ ఫోన్స్ కాదు, సో స్మార్ట్ వాచెస్ ఇవన్నీ ఓకే, ఇవన్నీ ఆల్రెడీ చాలానే ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీ. ఎస్, టీవీ లాంచ్ చేద్దాం. ఎస్, టీవీ. అవే కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్ని రెడీ చేశాక మార్కెట్లో తీసుకొచ్చే టైంకి ఒక పెద్ద ఆటంకం. ప్రోడక్ట్ అయితే రెడీగా ఉంది, కానీ ప్రైసింగ్ ఎలా పెడదాం? సో చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ ఓవర్ స్ట్రాటజీస్ అప్లై చేసి ఒక ప్రైజ్ని అనుకుంటారు. దీని స్పెక్స్లో 4K టీవీ ఓకే, మిగతావన్నీ ఓకే బాగానే ఉన్నాయి. 4K టీవీ అంటే అరౌండ్ 25K అట్లా ఉన్నాయి మిగతా టీవీలని, బట్ మనం 10K పెట్టేద్దాం. ఓకే, ఎస్, 10K సెట్, 10,000 సూపర్ ఉంటుంది. అడిషనల్గా మనం దీనికి ఏదైనా కాస్ట్ తీసుకుంటే అయిపోతుంది ప్రతి నెల. ఎస్, వీళ్ళు ఒక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి ఆ పర్ఫెక్ట్ ప్రైజింగ్ సెట్ చేసినామని అనుకుంటారు, కానీ అది లాస్ట్కి అట్టర్ ఫ్లాప్ అయ్యేది. ఇందాక మీరు చూసినట్టుగా వాళ్ళు సెట్ చేసిన ప్రైసింగ్ 10,000 రూపీస్ ఫర్ ఎ స్మార్ట్ టీవీ. ఈ ప్రైజ్ విని మీరే కాదు, నేను కూడా ఒక పాయింట్లో షాక్ అయినాను. బట్ వాళ్ళ ఓవర్ అనాలిసిస్ పనిచేయక, వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళపైన పడి ఈ డిసిషన్ తీసుకుంటారు. ఓ షాట్, ఎంత 10K సెట్ చేసి సబ్స్క్రిప్షన్ సర్వీస్ యాడ్ చేసినా కూడా ఎవరు తీసుకోవట్లేదు. చాలా తక్కువ మంది తీసుకున్నారు. వెళ్ళిపోదాం మార్కెట్ నుంచి, ఎందుకు, మనం అవసరం లేదు, లెట్స్ షట్ డౌన్. ఆ ప్రోడక్ట్స్ వద్దు, ఏమొద్దు, తీసుకున్న వాళ్ళ లైట్, వాళ్ళు ఎక్కడికైనా పోండి, మనకు సంబంధం లేదు, సర్వీస్ కూడా క్లోజ్ చేస్తే అయిపోతుంది, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, డబ్బులు అయితే వచ్చినాయి కదా, లెట్స్ గో. ఏం డోర్ టీవీ మార్కెట్ నుంచి వెళ్ళిపోయిందా? ఇప్పుడు నేను టీవీ తీసుకున్నారా, మన నా పరిస్థితి ఏందిరా? సర్వీస్ కూడా ఇవ్వరా? సబ్స్క్రిప్షన్ కట్టినా కదరా. డోర్ టీవీ, DOR టీవీ. సో బేసిక్గా మీరు ఒక స్మార్ట్ టీవీ కొనిన తర్వాత ఆ టీవీ రన్ అవ్వాలి అంటే మీరు ఆన్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అందులో యూట్యూబ్ కావచ్చు, ఏదైనా OTT ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఆ OTT అప్లికేషన్స్ అన్ని మీరు యూస్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు మీరు వాటి సబ్స్క్రిప్షన్ పే చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. బట్ డోర్ టీవీ 4K టీవీ అండర్ 10,000, ఈ టీవీ వర్క్ కావాలన్నా కూడా మీరు సబ్స్క్రిప్షన్ పే చేయాల్సి వస్తుంది. టీవీ ఆన్ చేసి రన్ అవ్వాలన్నా మీరు సబ్స్క్రిప్షన్ పే చేయాల్సి వస్తుంది. సో సబ్స్క్రిప్షన్ వీళ్ళు అరౌండ్ 700 ఎంతో ఛార్జ్ చేస్తున్నారు పర్ మంత్. సో అట్లా మీరు 11 months కట్టాలి. అంటే మీరు ఎంత కట్టినా కానీ అది ఓవర్ 10,000 అవుతుంది లాస్ట్కి. అంటే మీరు ఇనీషియల్గా 10,000 పే చేసి టీవీని రెంట్కి తీసుకున్నట్టు, అది వర్క్ కాదు స్టార్టింగ్లో. సో ఆ సబ్స్క్రిప్షన్ మీరు పే చేసిన తర్వాత అందులో ఉన్న కొన్ని OTT ప్లాట్ఫామ్స్ వర్క్ అవుతాయి, అది కూడా బేసిక్ ప్లానే వర్క్ అవుతుంది, అందులో నెట్ఫ్లిక్స్ లేదు. 4K అన్న వర్డ్ని యూటిలైజ్ చేసుకొని ఇండియన్ మార్కెట్లో ఉన్న కన్జ్యూమర్స్ అందరినీ కొంచెం అట్రాక్ట్ చేద్దాం అనుకున్నారు, బట్ అది చాలా ఘోరంగా ఫెయిల్ అయింది. అండ్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాటిపైన, ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా బ్రాండ్స్ మనకి ఆల్రెడీ ఐడియా ఉంటాయి. బట్ స్మార్ట్ టీవీస్ వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు లేదా అదర్ ఎలక్ట్రానిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు పెద్దగా కొన్ని బ్రాండ్స్ మనకు తెలుస్తాయి, కానీ మిగతా అన్ని బ్రాండ్స్ మనకు తెలియదు. ఇట్లాంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ మార్కెట్ని బాగా యూటిలైజ్ చేసుకొని ఇట్లా మోసం చేద్దామని అనుకుంటారు. అండ్ ఈ బ్రాండ్ని బ్యాకప్ చేసిన బ్రాండ్ మైక్రోమాక్స్. లిటరల్గా మైక్రోమాక్స్ ఇట్లాంటి పని చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద పెద్ద బ్రాండ్స్ అట్లా మైక్రోమాక్స్ వచ్చి దీన్ని బ్యాకప్ చేయడం ఏంటి, అసలు ఇది ఉండడం ఏంటి, ఇది కొన్ని రోజులు రన్ కావడం ఏంటి, చాలామంది తీసుకోవడం ఏంటి, అసలు మధ్యలోనే వెళ్ళిపోవడం ఏంటి, అంటే క్లియర్గా వీళ్ళు మనీ కోసమే చేస్తున్నారన్న ఇది తెలిసిపోతుంది. అండ్ వాళ్ళకు కొంత అమౌంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, అసలు ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి బ్రాండ్స్ చాలా ఉంటాయి, 1-2 కాదు, మధ్యలో 2-3 వచ్చాయి అంతే. ఎందుకంటే మైక్రోమాక్స్ వచ్చింది, నాట్ మైక్రోసాఫ్ట్, సారీ.
మైక్రోమాక్సే వచ్చింది, ఒక 2 ఫోన్లు లాంచ్ చేసి వెళ్ళిపోయింది. సర్వీస్ లేదు, ఏమీ లేదు, మధ్యలోనే వెళ్ళిపోయినాయి. అంటే ఆ ఫోన్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం జరుగుతుంది అసలు? సేమ్ టు సేమ్ మళ్ళీ డార్ టీవీ రూపంలో జరిగింది అంతే. సో మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అంతా రీసెర్చ్ చేసిన తర్వాతనే తీసుకోండి. మంచి ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఉందా లేదా, వాళ్ళ సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ చూసిన తర్వాతనే మీరు ఒక ప్రోడక్ట్ తీసుకోండి. అది ఇయర్ ఫోన్స్ కావచ్చు, ఒక స్మార్ట్ ఫోన్ ఛార్జర్ కూడా కావచ్చు, చెప్పలేము ఏమవుతుంది ఏమో. లైక్ చాలా ఛార్జర్స్ కూడా పేలిన కేసెస్ ఉన్నాయి, లేదా స్మార్ట్ ఫోన్స్ పేలిన కేసెస్ కూడా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకుంటే బెటర్. ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఆఫ్లైన్ షాపింగ్ అంటే మనం వెళ్ళి ఆ ప్రోడక్ట్ చూసి ఆ ప్రోడక్ట్ టెస్ట్ చేస్తాం కాబట్టి మనకు అర్థమవుతుంది. స్పెషల్గా ఆన్లైన్లో తీసుకునేవి చాలా జాగ్రత్తగా తీసుకుంటే బెటర్. అండ్ ఈ డోర్ టీవీ వాళ్ళు ఏం చేస్తారంటే, మార్కెట్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ 10K అన్న ప్రైస్తో వాళ్ళు ఏదైతే మార్కెట్ చేస్తారో ఇప్పుడు అది ఇంక్రీజ్ అయ్యి 25K అయిందనమాట. సో ఇలా చేసి వెళ్ళిపోయారు వాళ్ళు లిటరల్గా. ఇప్పుడు డోర్ టీవీ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏందో మరి తెలియట్లేదు. సో ఈ డోర్ టీవీ అనే కాదు, చాలా బ్రాండ్స్ ఇలానే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి మధ్యలో. చాలా జాగ్రత్తగా మీరు రివ్యూ చేసుకొని, అంటే రీసెర్చ్ చేసి చాలా రివ్యూస్ చూసి ఓకే అంటేనే తీసుకోండి. ప్రోడక్ట్ లాంచ్ అయిన వెంటనే ఎప్పుడు తీసుకోవద్దు, ఒక 1 మంత్ ఆగండి. చాలామంది క్రియేటర్స్ ఉన్నారు, యూట్యూబ్ క్రియేటర్స్, వాళ్ళు అప్లోడ్ చేస్తారు వాళ్ళ రివ్యూని, ఎట్లా ఉంది ఏంటి అన్నది, ప్రోడక్ట్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అవి మీరు కన్సిడర్ చేసి ప్రోడక్ట్ తీసుకుంటే చాలా అంటే చాలా బెటర్. మార్కెట్లో ఈ ఎలక్ట్రానిక్స్ గురించే కాదు, లైక్ నార్మల్గా కూడా చాలా అంటే చాలా స్కామ్స్ అవుతుంటాయి. వాట్సాప్లో మెసేజెస్ రావడం కానీ, లేదా నార్మల్ మెసేజెస్ రావడం కానీ, ఏవో లింకులు వస్తూ ఉంటాయి. సో అవన్నీ తొందరపడి ఓపెన్ చేయకండి. మొత్తం అది సేఫ్ అంటేనే మీరు ఏదన్నా చేయండి, లేకపోతే అస్సలు దాని జోలికి వెళ్ళొద్దు. సో ఎస్, అదే చెప్దాం అనుకున్నా. అండ్ నాకు ఫోన్ వస్తుంది, ఎవరు ఫోన్ చేసుకుని అర్థం కావట్లేదు. ఓ కెమెరామెన్ గారి ఫోన్. హలో చెప్పరా. అన్న నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, ఒక కంపెనీ పెట్టేద్దాంపా.